guys, welcome to our YouTube channel One Crazy One Stupid. సో ఈరోజు అయితే మేము మా క్యాంపస్ వ్లాగ్ తీస్తున్నాం అనమాట. ఇది మా ఫస్ట్ వ్లాగ్. మా క్యాంపస్ వచ్చేసి ఆర్జీకేటీ IIIT నూజివీడ్. సో మన ఆర్జీకేటీ నూజివీడ్ క్యాంపస్లో 2 గేట్స్ ఉంటాయన్నమాట. ఒకటి మెయిన్ గేట్, ఇంకోటి ఓల్డ్ గేట్. ఓల్డ్ గేట్ దగ్గరికి వెళ్తే మనకి శ్రీకాకుళం క్యాంపస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. సో అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి అకాడమిక్ బ్లాక్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే అకాడమిక్ బ్లాక్ 1 అనమాట. ఈ అకాడమిక్ 1 బ్లాక్లో పియూసీ వాళ్ళు ఉంటారు. పియూసీ అంటే ఇప్పుడు బయట ఇంటర్ ఎలాగో 2 years, ఇక్కడ పియూసీ 2 years అలా ఉంటుంది. సో పియూసీ 1, పియూసీ 2 వాళ్ళు ఈ బ్లాక్లో ఉంటారు. ఇలానే స్ట్రైట్గా వెళ్తే అకాడమిక్ బ్లాక్ 2 and 3 కూడా వస్తుంది. ప్రజెంట్ మనం చూస్తుంది అకాడమిక్ బ్లాక్ 2. అకాడమిక్ బ్లాక్ 2 and 3 అనేది బీటెక్ డిపార్ట్మెంట్స్ కోసం. అకాడమిక్ బ్లాక్ 2లో ఓన్లీ 2 డిపార్ట్మెంట్సే ఉంటాయి, అవి సిఎస్సి అండ్ ఈసీఈ. ప్రజెంట్ మీరు చూస్తున్న గ్రౌండ్ అయితే AB2కి AB3కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి AB3 బ్లాక్ వస్తుంది. ప్రజెంట్ మీరు ఇప్పుడు చూస్తున్న బ్లాక్ అయితే AB3. ఇక్కడ అదర్ బీటెక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, మెటలర్జికల్. సో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఈ బ్లాక్లో ఉంటారు. ఇలా ముందుకు వెళ్తే మనకి ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి లైబ్రరీ అండ్ వర్క్షాప్ బ్లాక్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను మీకు వాటిని చూపిస్తాను. మీరు ప్రజెంట్ చూస్తుంది అయితే వర్క్షాప్ బ్లాక్. ఈ వర్క్షాప్ బ్లాక్లోనే ఈసీ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి ల్యాబ్స్ కూడా జరుగుతాయి. సో ఇదైతే సెంట్రల్ లైబ్రరీ ఫర్ అవర్ క్యాంపస్. సో పదండి లైబ్రరీ చూసేద్దాం. ఇదైతే లైబ్రరీ ఎంట్రన్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ ర్యాక్స్ ఉంటాయి గర్ల్స్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి. బాయ్స్కి కూడా అటు సైడ్ ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనమైతే గర్ల్స్ రీడింగ్ ఏరియాకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తుంది గర్ల్స్ రీడింగ్ ఏరియా. ఇలా లోపలికి వెళ్తే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి సంబంధించిన బుక్స్ అవి ఉంటాయి.
మ్యాక్సిమం మనకు కావాల్సిన బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇంకా ఈ లైబ్రరీలో పైన 2 ఫ్లోర్స్ ఉంటాయి. అవి ఓన్లీ రీడింగ్ ఏరియా. గైస్ ఇప్పుడైతే మనం లైబ్రరీ చూసేసాం కదా, సో నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ చూడడానికి వెళ్దాం పదండి. మీకు కనిపిస్తుంది కదా, సో అదే ఫుడ్ కోర్ట్ అనమాట. అండ్ ఇటు వెళ్తే మనకి I3 బ్లాక్స్ ఉంటాయి, అవి అటుపక్క ఇంకా బాయ్స్ హాస్టల్స్ అన్నీ. సో ఫుడ్ కోర్ట్ లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం. ఇదే ఫుడ్ కోర్ట్ ఎంట్రన్స్. కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నా లేకపోయినా ఫుడ్ కోర్ట్లో అయితే కంపల్సరీ ఉంటారు. ఇంకా ఇక్కడైతే మనకి కావాల్సిన స్నాక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫుడ్ కోర్ట్ చూసేసాం కదా. మా క్యాంపస్ చాలా పెద్దది. కమ్ లెట్ us ఎక్స్ప్లోర్ ది రిమైనింగ్ థింగ్స్. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తే మనకి డైనింగ్ హాల్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వస్తుంది. అండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ డైనింగ్ హాల్స్. అది డైరెక్షన్ బోర్డు. ఈ డైరెక్షన్ బోర్డులో ప్రతి బ్లాక్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే స్ట్రైట్గా వెళ్దాం, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కనిపిస్తాయి. నేనైతే మీకు అవి దూరం నుంచి చూపిస్తాను, నేను అటు వెళ్ళను ఇప్పుడు. సో కనిపిస్తుంది కదా, అదే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. అదే లైబ్రరీ రూట్. ఇటు నుంచి కూడా మనం రావచ్చు. ఇక్కడ డైనింగ్ హాల్ స్టార్ట్ అయ్యాయి కదా, అది డైనింగ్ హాల్ 1. ఇప్పుడు కనిపిస్తుంది డైనింగ్ హాల్ 2. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి డైనింగ్ హాల్ 3 కూడా కనిపిస్తుంది. ప్రెజెంట్ కనిపిస్తుంది కదా, అదే డైనింగ్ హాల్ 3. ఇందులో కేఎంకే క్యాటర్స్ వాళ్ళు సర్వ్ చేస్తారు. కంపేర్ టు అదర్ మెస్సెస్ ఈ మెస్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే డైనింగ్ హాల్ 4, 5, 6 ఉంటాయి. రైట్ సైడ్ వెళ్తే హాస్పిటల్ ఉంటుంది. ఇదే మా ఆర్జేకేటీలో హాస్పిటల్. ఇప్పుడు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అదైతే శ్రీకాకుళం క్యాంపస్కి ఎంట్రీ. మా క్యాంపస్లో హాస్పిటల్ అయితే చాలా పెద్దది. ఇదైతే హాస్పిటల్ ఎంట్రన్స్. అలా స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లో బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి శ్రీకాకుళం క్లస్టర్స్. ఈ లెఫ్ట్ సైడ్లో అంబులెన్స్ ఉంది కదా, మా క్యాంపస్లో అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
సో దాని పక్కన ఉన్నదే యోగశాల. ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే యోగశాల ఎంట్రన్స్ వస్తుంది. పదండి వెళ్ళి చూసేద్దాం. ఈరోజు అయితే ఇంటర్నేషనల్ యోగా డే అంట. అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో పదండి లోపల వెళ్ళి చూద్దాం. ఈరోజు అయితే యోగశాల చాలా హడావిడిగా ఉంది. మనమైతే యోగశాల నుంచి బయటకు వచ్చేసాం. యోగశాల పక్కనే పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఉంటాయి. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. సో మనకి ఏ అవసరం వచ్చినా అన్ని క్యాంపస్లోనే ఉంటుంది. దేనికి బయటికి వెళ్ళాల్సిన అవసరం రాదు. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్యాకల్టీ క్వార్టర్స్ అన్నమాట. ఇదైతే మా క్యాంపస్లో మెయిన్ గ్రౌండ్. దీన్ని K2 గ్రౌండ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు అక్కడ ఒక గ్రౌండ్ కనిపిస్తుంది కదా, దాంట్లో వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఆడతారు. దాని వెనకాలే బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, అది K2 బ్లాక్. గర్ల్స్ హాస్టల్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. దాని పక్కనే K3, K4 బ్లాక్స్ కూడా ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే శాక్ ఆడిటోరియం ఉంటుంది. అండ్ దాని పక్కనే అవుట్డోర్ జిమ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వాటిని చూసేద్దాం. శాక్లో అయితే ఆడిటోరియము, ఇండోర్ స్టేడియం అండ్ FC క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మా అవుట్డోర్ జిమ్. ఇవి K3, K4 బ్లాక్స్. సో ఇదండి మా క్యాంపస్ టూరు. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏవండో ఈ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.